హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ విత్ రోషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గిట్ అంటే ఏంటి, గిట్ ఎందుకు యూజ్ చేస్తారు, అలానే గిట్ యొక్క ఫీచర్స్ ఏంటి అనేది అయితే డిస్కస్ చేద్దాం. వీడియోలో ఎంటర్ అయ్యే ముందు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వాట్ ఈజ్ గిట్, గిట్ అంటే ఏంటి, పాయింట్ బై పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి స్కిప్ చేయకుండా అయితే. గిట్ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఈ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఏంటి అంటే, సపోజ్ ఒక ప్రాజెక్ట్లో ఇద్దరు డెవలపర్స్ అయితే వర్క్ చేస్తున్నారు. సపోజ్ డెవలపర్ ఏ అండ్ డెవలపర్ బి అనుకోండి. ఇది ఏ అనేవాడు ఒక డిజైన్ అయితే డెవలప్ చేశాడు. దాన్ని డెవలపర్ బికి నచ్చలేదు. ఆ డెవలపర్ బి ఏమనుకున్నాడు, దాన్ని అయితే చేంజ్ చేద్దాం, కొంచెం డిజైన్ కొంచెం మంచిగా మారుద్దాం అని చెప్పి ఆ డిజైన్ అయితే తన లోకల్ సిస్టంలోకి తెచ్చుకొని ఆ డిజైన్ అయితే కొంచెం మాడిఫై చేస్తాడు ఆ కోడ్ని. ఆ మాడిఫై చేసిన కోడ్ని మళ్ళీ గిటబ్ రిపోజిటరీలోకి బ్రాంచెస్ అని ఉంటాయి. ఆ బ్రాంచెస్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో అయితే పుష్ చేసుకుంటాడు. అంటే వర్షన్ 1 డెవలపర్ ఏ ఏదైతే రాస్తాడో ఆ కోడ్ కూడా ఉంటుంది. డెవలపర్ బి మాడిఫై చేస్తాడు కదా, ఆ కోడ్ కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి హెల్ప్ ట్రాక్స్ చేంజెస్ ఇన్ కోడ్ ఓవర్ టైం. అంటే ఏం లేదండి, ఇప్పుడు మీరు అంటే డెవలపర్ బి ఏం చేంజెస్ చేశాడు, ఎప్పుడు ఏ టైంలో చేశాడు అని ట్రాక్ కూడా చేయొచ్చు గిట్ కమాండ్స్ యూస్ చేసి. అదైతే నేను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. యూజ్డ్ బై డెవలపర్స్ టు కొలాబొరేట్ ఆన్ ప్రాజెక్ట్స్. అంటే ఇది మ్యాక్సిమం ఒక 80 to 90% ఆఫ్ కంపెనీస్ అయితే గిట్ అయితే యూస్ చేస్తాయి. అది కూడా డెవలపర్స్తో కొలాబరేట్ అయ్యి ఆ ప్రాజెక్ట్స్ అనేది వాళ్ళు ఆ గిటబ్ రిపాజిటరీలో అయితే పుష్ చేసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని గిట్ అనేది ఎవరు క్రియేట్ చేశారు, గిట్ అనేది ఒక లైనస్ టార్వాల్డ్స్ ఇన్ 2005లో అయితే కర్నల్ డెవలప్మెంట్ కోసం అయితే గిట్ అనేది క్రియేట్ చేశాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వై డూ వీ యూజ్ గిట్, గిట్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి టు కీప్ ట్రాక్ ఆఫ్ ఎవ్రీ చేంజ్ మేడ్ ఇన్ ఏ ప్రాజెక్ట్. ఎందుకంటే సపోజ్ ఏమైనా చేంజెస్ చేశారు, డెవలపర్ బి చేంజెస్ చేశాడు కదా, ఆ చేంజెస్ని మనం ట్రాక్ చేయడానికి. ట్రాక్ అంటే ఏం లేదు, ఏం చేశాడు డెవలపర్ బి, ఏం మోడిఫై చేశాడు, ఏం న్యూ ఫీచర్స్ యాడ్ చేశాడు అనే దాన్ని మనం ట్రాక్ చేస్తాం అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి టు కొలాబరేట్ విత్ మల్టిపుల్ పీపుల్ వితౌట్ కాన్ఫ్లిక్ట్స్. ఏం ఇష్యూస్ రాకుండా అయితే మనం మల్టిపుల్ పీపుల్తో అయితే మేము కొలాబరేట్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి టు రివర్ట్ బ్యాక్ టు ప్రీవియస్ వర్షన్స్ ఇఫ్ నీడెడ్. అంటే ఏంటంటే ఇప్పుడు తనైతే ఈజీగా అయితే మనం వర్షన్ ముందుగా ఏమైతే రాసామో అదైతే ఈజీగా అయితే మనం తెచ్చుకోగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ష్యూర్ కోడ్ సేఫ్టీ అండ్ హిస్టరీ. అంటే ఏం లేదండి, మీరైతే ఏ కోడ్ అయితే రాస్తారో ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, మీకు అయితే ఏం ఇష్యూ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కీ ఫీచర్స్ ఆఫ్ గిట్. ఈ ఫీచర్స్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, ఎవ్రీ యూజర్ హ్యాజ్ ఏ ప్రాజెక్ట్ కాపీ. అంటే ఏంటంటే ఆ ప్రాజెక్ట్ మనం ఏదైతే ఒకసారి గిటబ్ రిపోజిటరీకి పుష్ చేశారో అది పబ్లిక్ పెట్టామనుకో, ఎవ్రీ యూజర్ ఏ యూజర్ అయినా సరే దాన్ని అయితే యాక్సెస్ చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రాంచింగ్ అండ్ మర్జింగ్. ఇదైతే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి కీ ఫీచర్ గిట్లో అయితే. దాన్ని నేను ప్రాక్టికల్గా అయితే ఇంప్లిమెంట్ చేసి అయితే నేను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్ పర్ఫార్మెన్స్. గిట్ అనేది చాలా ఫాస్ట్ అండి, ఇంకా ఓపెన్ సోర్సు, ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా మీరైతే రన్ చేయొచ్చు. ఇట్స్ ఏ ఫ్రీ అండి యాక్చువల్గా అయితే. స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్. మీకు ఏమైనా ఇష్యూ అయితే వెంటనే మీరు గూగుల్ ఆర్ చాట్ జీపీటీ ఏఐ టూల్స్ ఎక్కడైనా మీరు గిట్ గురించి అడగండి, మీకు వెంటనే అయితే చాలా సపోర్ట్ ఉంటుంది. సో అందుకైతే ఇంకా వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీలో అయితే గిట్ అనేది చాలా వరకు అయితే యూస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి వేర్ గిట్ ఈజ్ యూజ్డ్ అండ్ గిట్ హబ్. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి యూజ్డ్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డెవాప్స్ అండ్ ఆటోమేషన్. ఇలాంటి దగ్గర అయితే మనం గిట్ అండ్ గిటబ్ని అయితే ఎక్కువ యూజ్ చేస్తాం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డెవాప్స్ అండ్ ఆటోమేషన్, టెస్టింగ్ ఇలాంటి దగ్గర అయితే మనం గిట్ అండ్ గిటబ్ అనేది ఎక్కువ అయితే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గిట్ హబ్ ఈజ్ అన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ టు స్టోర్ గిట్ రిపోజిటరీస్. అదే అండి గిట్ రిపోజిటరీస్, మనం లోకల్ రిపోజిటరీ అంటే గిట్ రిపోజిటరీ ఒకటేనండి. దాన్ని మనం గిట్ హబ్ అనేది ఒక రిమోట్ రిపోజిటరీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట. దాంట్లో మనం రిపోజిటరీ క్రియేట్ చేసి మనమైతే దాంట్లో అయితే పుష్ చేస్తామండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఎనేబుల్స్ పుల్ రిక్వెస్ట్, ఇష్యూ ట్రాకింగ్ అండ్ టీమ్ కొలాబరేషన్. ఇలాంటప్పుడు మేము ఎక్కువ గిట్ యూస్ చేస్తాం. పుల్ రిక్వెస్ట్ మనం రిమోట్ నుంచి లోకల్ రిపోజిటరీలోకి పుల్ చేసుకోవాలనుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎసెన్షియల్ స్కిల్ ఫర్ డెవలపర్స్ అండ్ డేటా అనలిస్ట్. మోస్ట్లీ అయితే డెవలపర్స్ అండ్ డేటా అనలిస్ట్ ఇంజనీర్స్కి అయితే ఎక్కువగా అయితే యూస్ చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైల్స్ మూవింగ్ టు స్టేజింగ్ ఏరియా. అంటే ఏంటంటే
సపోజ్ మీరు ఒక ఫైల్ అయితే స్టేజింగ్ ఏరియాలోకి తీసుకోవాలని వెళ్ళాలనుకుంటున్నారు. ఒక ఫైల్ అయితే గిట్ యాడ్ కమాండ్ యూజ్ చేసి స్టేజింగ్ ఏరియాలోకి అయితే తెచ్చేశారు. అండ్ దెన్ మీకు అయితే దాంట్లో కొన్ని చేంజెస్ అయితే చేయాలనుకున్నారు. ఆ చేంజెస్ చేసి మీరు సేవ్ చేసినాక దాని తర్వాత మరి గిట్ స్టేటస్ అనే ఒక కమాండ్ రన్ చేస్తే మీకైతే మోడిఫైడ్ అని చెప్పి చూపిస్తుంది. మోడిఫైడ్ అంటే అది ట్రాక్ అవ్వలేదన్నమాట. అండ్ దెన్ మీరు ఏం చేయాలంటే మళ్ళీ దాన్ని స్టేజింగ్ ఏరియాలోకి అయితే తీసుకుని వెళ్ళాలి. స్టేజింగ్ ఏరియాలోకి తీసుకెళ్ళిన తర్వాత మనం మళ్ళీ కమిట్ అయితే చేసుకోవాలి. కమిట్ చేసిన తర్వాత ఏమవుతుంది, అదైతే అన్మాడిఫైడ్ అయిపోతుంది. సో ఇది ఫైల్స్ మూవింగ్ టు స్టేజింగ్ ఏరియా. అండ్ దెన్ వచ్చేసరికి 3 స్టేజ్ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుంది అంటే, వర్కింగ్ డైరెక్టరీ అంటే మీరు ఒక ఫోల్డర్లో ఫైల్స్ క్రియేట్ చేసి మీరు కోడ్ రాస్తారు కదా, ఆ ఫోల్డర్నే డైరెక్టరీ అంటే మనం ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్లో డైరెక్టరీ అంటే ఒక ఫోల్డర్ అంటాం. సేమ్ అలానే ఇక్కడ కూడా ఒక ఫోల్డర్ని మనం వర్కింగ్ డైరెక్టరీ అంటాం. మేము ఏదైతే వర్క్ చేస్తున్నామో, కోడ్ రాస్తున్నామో అది వర్కింగ్ డైరెక్టరీ అన్నమాట. దాని తర్వాత మనం వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేయాలి. దాన్ని మూవ్ చేయడానికి మనం గిట్ యాడ్ కమాండ్ యూజ్ చేసి దాన్ని అయితే స్టేజింగ్ ఏరియాలోకి అయితే మనం తెచ్చేస్తాం. స్టేజింగ్ ఏరియా అంటే ఏంటంటే, దాన్ని మనం ఆ ట్రాక్ అయింది అని చెప్పి మనం అయితే ఒక రఫ్ స్పేస్ అన్నమాట. దాంట్లో స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేసిన తర్వాతే మనం అయితే గిట్ డైరెక్టరీలో అయితే మనం కమిట్ అయితే చేయగలుగుతాం. సో స్టేజింగ్ ఏరియాలోకి వచ్చేసిన తర్వాత మనం గిట్ కమిట్ కమాండ్ అయితే యూస్ చేసి మనం గిట్ డైరెక్టరీలోకి అయితే ఆ ఫైల్ అనేది మూవ్ చేస్తామన్నమాట. సో ఇదే అండి ఈరోజుకి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. దాన్ని నెక్స్ట్ అయితే ఇన్స్టాలేషన్ అండ్ సెటప్ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.